హాయ్ ఎవ్రీవన్. ఏఎల్పికి ఎవరైతే అప్లికేషన్ చేశారో కొందరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ప్రాపర్గా అప్లోడ్ చేయలేదు. దీనికోసం రైల్వే బోర్డు అనేది మరొక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. రైల్వే బోర్డు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన స్టాండర్డ్స్ ప్రకారం ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది 30 to 70 KB స్టాండర్డ్స్లో ఉండేలా రీఅప్లోడ్ చేయాలి. ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్లో ఉండాలి. ఒకవేళ ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్లో లేకపోతే ఫోటోని రీఅప్లోడ్ చేయండి. ఫోటో అనేది బ్లర్గా ఉండకూడదు, రీసెంట్ ఫోటో అయి ఉండాలి. మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీరు ఏఎల్పికి అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్ఆర్బి నుండి వచ్చిన మెయిల్ ఆర్ మెసేజ్ అనేది ఈ విధంగా ఉంది. ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయడానికి ఆర్ఆర్బి 27th May 2024 to 31st May 2024 వరకు టైం ఇచ్చింది. అంటే May 27th నుంచి 31st వరకు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రీఅప్లోడ్ చేయడానికి టైం ఇచ్చారు. May 27th అంటే ఈరోజు మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయడానికి లింక్ యాక్టివేషన్ అయ్యింది. మీరు ఆ లింక్ యూజ్ చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ని రీఅప్లోడ్ చేయాలి. మెయిల్ మెసేజ్ వచ్చి ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మెయిల్ మెసేజ్ రాని వాళ్ళు మీరు కరెక్ట్గా అప్లోడ్ చేశారని అర్థం. మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఎటువంటి మెయిల్ ఆర్ మెసేజెస్ రాదు. ఏఎల్పి సిబిటి అనేది జూన్ ఎండింగ్ ఆర్ జూలైలో స్టార్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఆఫ్టర్ ఎలక్షన్ తెలుస్తుంది. మనకి సిబిటి గురించి ఎటువంటి అప్డేట్ తెలిసినా మన ఛానల్లో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఏఎల్పి సిబిటి 1 అనేది 3 to 4 స్టేజెస్లో జరుగుతుంది. ఏఎల్పి సిలబస్ గురించి చూద్దాము. ఏఎల్పికి 2 CBTs ఉంటాయి, CBT 1, CBT 2. CBT 1లో మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపితే మ్యాథమెటిక్స్ అవుతుంది. రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇది CBT 1లో ఉంటుంది. ఏఎల్పి CBT 1 వచ్చేసి 75 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఓన్లీ 60 minutes టైం ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 minute కూడా టైం ఉండదు. 40 to 45 minutes మాత్రమే టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. CBT అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. CBT 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. CBT 1లో ఓసీ కేటగిరీ వాళ్ళకి 40%, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 30%, SC ST వాళ్ళకి 25% రావాలి. CBT 1లో మినిమం 50 to 60 మార్క్స్ మీ టార్గెట్గా ప్రిపేర్ అయితే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లే. మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ ఈ మూడింటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా మీరు CBT 1 క్వాలిఫై అవుతారు. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ ఇలా చాలా చదవాలి. అది మీరు మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ ఈ 3 ప్రిపేర్ అయినా మీ CBT అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి క్వాలిఫై అవుతారు. మనకి ఏఎల్పి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ CBT 1, సెకండ్ స్టేజ్ CBT 2, తర్వాత సిబ్యాట్ ఉంటుంది. అంటే సైకో ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. మనకు సెకండ్ స్టేజ్ CBT 2 చూసినట్లయితే CBT 1 క్వాలిఫై అయిన వారు CBT 2 రాస్తారు. CBT 2కి 1:15 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ వచ్చిన వాళ్ళు CBT 2కి ఎలిజిబుల్ అవుతారు. CBT 2లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ 100 questions 90 minutes టైము, పార్ట్ బి 75 questions 60 minutes టైము. టోటల్గా 175 questionస్కి 2 hours 30 minutes టైం ఉంటుంది. పార్ట్ ఏ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. పార్ట్ బి అనేది ట్రేడ్ని బట్టి సిలబస్ ప్రకారంగా సపరేట్ అవుతుంది. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 ఉంటుంది. పార్ట్ ఏలో మెరిట్ తెచ్చుకొని పార్ట్ బి పాస్ అయినా ఓవరాల్గా CBT 2 క్వాలిఫై అవ్వచ్చు. సిబ్యాట్కి ఎలిజిబుల్ అవుతారు. CBT 2 క్వాలిఫై అయిన వారు సిబ్యాట్కి ఎలిజిబుల్ అవుతారు. CBT 2 సిలబస్ చూసినట్లయితే పార్ట్ ఏలో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. పార్ట్ బి అనేది రిలేటెడ్ ట్రేడ్ పై ఉంటుంది. CBT తర్వాత సిబ్యాట్కి 1:8 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే మనకి CBT 2 క్వాలిఫై అయితే వాళ్ళని 1:8 రేషియోలో సిబ్యాట్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. సిబ్యాట్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళని DVకి పిలుస్తారు. DV తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు అక్కడితో మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఏఎల్పి గురించిన డీటెయిల్స్. మీకు ఏఎల్పి గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన
వీడియో అనేది వెంటనే ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.